హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీకందరికి గుర్తుంది కావచ్చు, రీసెంట్ గా మనం వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేకింగ్ వీడియో అయితే షూట్ చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే అదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేకింగ్ కి సంబంధించిన పార్ట్ 2ని అయితే షూట్ చేయబోతున్నాం. అండ్ దీంట్లో వచ్చేసి మేము టోటల్ గా 8 రకాల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేయబోతున్నాము. చూద్దాం ఎన్ని బ్రేక్ అయితే ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో గైస్ వచ్చేసి స్పూన్స్తో అయితే జరగనుంది. ఇదేంటిది అంటే ఒక్క నిమిషంలో ఈ స్పూన్స్ ఏవైతున్నాయో ఇవి ఇట్లా ముఖం మీద పెట్టుకోవాలి. మొత్తం ఈ ముఖం మీద ఎన్ని బ్యాలెన్స్ చేయాలంటే 30 అయితే బ్యాలెన్స్ చేసి అది కూడా ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి చేసిండు. సో మనం ఒకవేళ 31 స్పూన్స్ కనుక ఫేస్ పైన పెట్టుకున్నట్లయితే మనం వచ్చేసి వరల్డ్ రికార్డ్ని చేసినట్టు. ఇక్కడ మీరు ఏవైతే చూస్తారో స్పూన్స్ ఇది 62 అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ట్రై చేద్దాం మనతో అవుతుందా కాదా అని చెప్పేసి. అన్ని ఇట్లా ఒక మొత్తం ఎన్ని 31 స్పూన్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు గిన్నిస్ రికార్డ్ లెవెల్ అవుతుంది. 32 పెట్టుకుంటే నేను 1 నిమిషంలో మళ్ళా కొద్దిగానే పార్టిసిపేట్ అవుతాం. ఫస్ట్ ఆన్ చేసి రెడీ 3 2 1 స్టార్ట్. ఇట్లా ఎవడు పెట్టుకున్నాడు గిన్నిస్ రికార్డ్ ఎందుకు ఎక్కిండు? మనం ఎందుకు చెప్తున్నాం? అను మనకి ఏం పని లేదు. ఇరిగిస్తున్నా పదాల ఇది పడుతుంది రైట్ కళ్ళతో అది అటో నిజం పెట్టావు. అగో కళ్ళతో ఇటు పెడతానే ఉండు. అప్పటి ఒడబెట్టా అవురా తినవాడే కింద పడుతు మరి. టైమింగ్ ఉన్నది 7 6 5 4 3 2 1 స్టాప్. అంతే. నా ఏంటంటే 1 ఆపిండు అంతే. స్టోరేజ్ మీద కనబడుతుంది కానీ లోపడి పోయినాయి. ఐస్కాంతం మీద పెట్టుకుని లోపల మిగిడు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు వీళ్ళ గిన్నిస్ రికార్డ్ చేస్తారా చేరా వద్దా. నీవు ఒకటే ఏం చెప్తున్నా 2 పెట్టగానే 2 కింద పడుతుంది. మళ్ళీ తర్వాత అరే ముక్కులో వచ్చు. అచ్చా రికార్డ్ బ్రేక్ చేస్తావు అట్లా 12 నీవు కానీ 12 మళ్ళీ ఫస్ట్ కాదు. సగం టైం అయిపోయిందిరా జింగిడి గల్లారా. మళ్ళీ తీసుకుంటే పెడతా. అరే టైం 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 52 కుర్రాడు మంచిగా ఆపిండ్రు. బీటెక్ తెలివి మొత్తం ఆడతాడు. స్టాప్ స్టాప్ స్టాప్. నీ వాడు మంచిగా ఆపిండు. ఎన్నిరా 2 3 4 5 6 9 ఆపిండు. నీయో 8 మంచిగారా. కింద పడే 2 గ్రౌండ్ పెద్ద ఉండే వరకు అలా బాగా ఆపుతున్నామో అనుకున్నా. కాకపోతే పాజిబుల్ అయితే కాలేదు. మనం వీళ్ళిద్దరు వచ్చేసండి. డబ్బా ఉండాలి. డబ్బా ముఖం 31 మంచిగా ఆపిండు వాడు. డబ్బా ముఖం ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ చింటుమింటి కాలం వెళ్దాం. చూద్దాం వాళ్ళని ఆపుతారు. అరే చింటుమింటి దారా రే. పెట్టుకున్నా స్వీట్ బాగా ఆపుతుంది. ఏలియన్ వెల్లింగ్ వెల్లింగ్ అద్దాల వెల్లింగ్ అద్దాల అచ్చో
ముక్కు బంద్ అయ్యేటట్టున్నది గాలి పోనరా ముక్కలకు, లేకపోతే ఇటే పడతావు. సప్లీ పడుతుంది. టైం బంద్ అయిందిరా. ఇంకా మత్తుంది. ఏమైంది? తీసుకున్నా ఐదా జాంబియాడ్ వచ్చేసి మొత్తం 5 నిమిషాలు అయితే ఆపిండు. పిల్లలు రికార్డ్ బ్రేక్ చేసి అయితే కలవలేదు. సో ఈ గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయడంలో కూడా మేమందరం వచ్చేసి మన నెక్స్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఏంటిది అంటే, మనం చాయ్ తాగుతాం కదా కప్స్, ఆ కప్స్ ని టోటల్ గా 1700 కప్స్, టైం ఏం లేదు దీనికి, 1700 కప్పులని నెత్తి మీద పెట్టుకుని ఒక మినిట్ మొత్తం బ్యాలెన్స్ అయితే వేయాలి. అది మన నెక్స్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. చేతులు ఇడిచిపెట్టి బ్యాలెన్స్ చేయాలి. అనుకో 1700 ఒక్క కప్పుని మన డైరెక్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టు మన పేరు మీద రికార్డ్ అవుతుంది. ఏం రికార్డ్ అవుతుంది? 1700 అంటే ఎన్ని ఉంటాయి అది చేయాలి కదా, తప్పదు. ఏం రికార్డ్ అవుతుంది? రికార్డ్ అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవుతుంది. ఏమైతుంది రికార్డ్? అదే మీనింగ్ ఏం రికార్డింగ్ అవుతుంది? గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవుతుంది. ఏమైతుంది అది మన పేరు అనేది రాత్రి ఇట్లా వాడికి చెప్తే అర్థం కాదు. ఏమైతుందా? పైసలు వస్తాయి. ఇప్పుడు దానికోసం మన దగ్గర ఈ కప్స్ అవుతున్నాయి. ఈ కప్స్ ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ డైరెక్ట్ గా నాకు తెలిసి నెత్తి మీద మనం ఒక పెట్టుడు ఇంపాసిబుల్. ఫస్ట్ ఇక్కడ ఉన్న కప్స్ అన్నిటితో ఒక టవర్ తయారు చేద్దాము. ఆ తర్వాత దాన్ని లాబట్టి ఒకళ్ళు నెత్తి మీద పెట్టి బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఒక ప్యాకెట్ గిడికి వచ్చింది అట్లా 1700 కప్స్ చెట్టు పెరుగుతాయి. ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి? ఒక దాంట్లో ఎన్ని ఉంటాయి? ఏమో ఎన్ని ఉంటాయి ఇంకా బ్యాలెన్స్ అవుతాయి. అవన్నీ తెచ్చి దీని మీద పెట్టు, ఇంకా బ్యాలెన్స్ అవుతాయి. కోనికో ఏమంటా ఎట్లా బెండది ఎన్ని చేయాలి అట్లా? ఇప్పుడు నాకు తెలిసి 200 కూడా లేవు కావచ్చు, 200 కూడా ఎక్కువ ఉండొచ్చు. 200 కూడా బ్యాలెన్స్ అవుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ గా 1700 కప్స్ అవుతున్నాయి. 1701 కప్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని ఒక మినిట్ పెట్టి ఫస్ట్ ఒక టవర్ తయారు చేద్దాం, తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనారా? పట్టుకోవాలి అందరూ. పట్టుకో, దాని మీద పెట్టు, ఇట్లా ఇట్లా పెట్టు. ఇది మొత్తం బ్యాలెన్స్ కావాలి. ఒక 2 సెకండ్ల బ్యాలెన్స్ కావాలి. కాకపోతే గింత పెద్దగా అయింది. అవుతుంది పాము. ఇంకా పట్టుకున్నాడు మధ్యలో ఇచ్చి పెట్టిపోయాడు. అబ్బా బాబాయ్ అది మధ్యలో బ్యాలెన్స్ చేయాలి. అది అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కామన్ మీద మీద పట్టుకొని మళ్ళీ పెడుతుండు. నేను పట్టుకోలే, మళ్ళీ బ్యాలెన్స్ అంటుండు. పట్టుకుంటా కింద లావటు మెల్ల లావటుగా టేబుల్ తీసుకోవాలి. అందట్లేదు పా లావటు. వాడు ఎవడో దేవుర్రా నిజంగా. కప్పుడు అన్ని కింద పోతుగా. ఇంకో డబ్బి అవి పెట్టినా అవి అక్కడ ఉండాలి. తమ్మం తయారు చేస్తున్నాను. వాడు ఎవడో కానీ అసలు చెప్పానంటే దేవుడు అసలు కిందికి ఎంచని మీ దాకా మీద చూడు. కప్స్ నార్మల్ అని నిలబడతలేవు. ఇవన్నిటిని నెత్తి మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేసిండట. మధ్యలో పట్టుకొని టింగ్ 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 అంటుంది. బ్యాలెన్స్ చేయన్నారు ఇప్పుడు అవురు. నేను వండుకుంటా, నెత్తి మీద పెట్టుర్రి. లేదు తొక్కడే పరి. ఓకే దీని మీద పెట్టి పాము అవుతుంది మొత్తం.
ఇంకా రావట్లే. సార్ మీరు ఎలా ఉంటే ఇది మొత్తం ఎట్రా చెప్తా చెప్పినప్పుడు ఇచ్చి పెట్టరే 3 2 అందరూ ఒక్కసారి ఇచ్చి పెట్టరే 3 2 1 కప్పులతో స్నానం చేశాను కానీ వరల్డ్ రికార్డ్ వచ్చేసి బ్రేక్ అయితే కాలేదు. నా ప్లేస్లో నేననే కాదు మా టీంలో ఎవరు ఉన్నా కానీ 1700 కప్పులు ఏవైతున్నాయో అవిటిని అయితే బ్యాలెన్స్ చేసి ఇంపాసిబుల్. అసలు వాళ్ళు ఎట్లా చేసిండో ఏమో. ఆ వీడియో ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు. ఒకవేళ దొరికితే మళ్ళొకసారి నాకు తెలిసి కప్పు సైజ్ కూడా చేంజ్ ఉంటుంది కావచ్చు. అవిట్లతో ట్రై అయింది కదా, ట్రై చేద్దాం. వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ వచ్చేసి బాబాయ్ గారు సక్సెస్ అంటాడు. 15 మా ఎత్తా పెట్టి అయిపోయా చెప్పేస్తావు. సర్కస్ జరుగుతుంది ఇక్కడ. రండి బాబు రండి. అయ్యా అయ్యా చిన్న పిల్లలయ్యా ఒక్క లైక్ దానం చేయండి. మీకు ఎంత తోచి ఎంత వీలైతే అంత తోచిన మన నెక్స్ట్ రికార్డ్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే ఫింగర్ స్నాపింగ్ కౌంట్ అన్నమాట. అదేంటిది అంటే మన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఎంతసేపట్లో ఉందంటే 1 నిమిషంలో 291 అయితే అవి చేసిండనమాట. మనం దానికంటే ఎక్కువ చేస్తే విన్నర్. మా దాంట్లో అందరికంటే ఫాస్ట్ చేసి వీడు నాకు తెలిసి వీడికి వచ్చినా కొడతారు అంత టైంలో. సో చూద్దాం ఏమైతే. ఫస్ట్ నాతో కౌంట్ 3 2 1 టక్కరి పెట్టేస్తా. స్టాప్. నువ్వు స్టాప్ అన్నది 20 పెరిగింది మొత్తానికి. ఇది యాప్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో దానికే సింక్ అయ్యే విధంగా పెట్టినాం అనమాట. 370 చూపిస్తుంది, అంతగానం కాలేదు. వీడు 160 150 అయితే నేనైతే ఆ క్లాప్స్ అయితే చేసిన. సో ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయడంలో పెద్ద ఎఫర్ట్ అయితే పట్టదు. నాకు తెలిసి కొన్ని రోజులు ప్రాక్టీస్ అయితే మా చేయొచ్చు. నువ్వు ఒక్కనే రారా, వీళ్ళు ఎవరు వద్దు, వీళ్ళు ఎవరితో కాదు. ఎట్లా నాకు తెలిసిన విషయమే. మేము వీళ్ళతో ఒక్కంతోనే అవుతుంది. 2 1 ఒకటి ఒకటి కొట్టొచ్చుగా. 2 1 అది బాగా అవుతుంది సెన్సిటివిటీ. బాగా చేసినట్టున్నారు మీరు. పోతున్నాయి. 3 2 1 సరే 3 2 1 చెప్తా వాడు బాగా కొడతాడు. ఆ చెమటకే చారుతుంది మొత్తం. ఎంత కౌంట్ లెక్క పెడతా. సరే నేను లెక్క పెడుతున్నాం. 3 2 1
1 2 3 4 5 6 7 8 9 10 11 12 గట్లా కాదు దాని సౌండ్ తో ఉంటదిరా కౌంటింగ్ సౌండ్ బీమ్ ఇంత ఇట్లా అయిపోయో సరే సరే మా సౌండ్ వినవాడదా సౌండ్ రావాలి ఇట్లా రావాలి సో ఈ వరల్డ్ రికార్డ్ అయితే ఉందో గైస్ దీన్ని అటెంప్ట్ చేయడంలో కూడా ఫెయిల్ అయితే అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే ట్రై చేద్దాం. మన నెక్స్ట్ గిన్నిస్ రికార్డ్ వచ్చేసి గాయస్ దేంతోనంటే ఈ బొమ్మలతోనైతే ఉండబోతుంది. అట్లా ఎందుకంటున్నా అంటే నిజంగానే ఈ బొమ్మలతోని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. ఇస్రేసేది అన్నమాట. అదేంటిది అంటే ఏమైందిరా అదేంటిది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక లైన్ ఉంది, అంతేకాకుండా ఒక బకెట్ ఉన్నది. అండ్ ఇక్కడ మనం వచ్చినట్లయితే సేమ్ 10 feet డిస్టెన్స్ లో అదే లైన్ అయితే ఉన్నది. గిన్నిస్ రికార్డ్ వచ్చేసి ఏంటి అంటే జపాన్కి సంబంధించిన ఒక యువకుడు ఏం చేసిందంటే 13 సెకండ్లలో ఈ బొమ్మలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ బొమ్మలలో 10 బొమ్మలు వచ్చేసి అవతల లైన్ దగ్గర ఉన్న ఈ బకెట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే గిట్ల వేసింది అనమాట. ఒకవేళ 13 సెకండ్ల ఆయన వేసిండు కదా, మేము 13 సెకండ్ల కంటే తక్కువ టైంలో 10 బొమ్మలు దాంట్లో వేసినట్లయితే గిన్నిస్ రికార్డ్ వచ్చేసి బ్రేక్ అయితే కావడం జరుగుతుంది. సో మేము కూడా ట్రై చేయబోతున్నాం ఆ గిన్నిస్ రికార్డ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుందా లేదా అని చూడబోతున్నాం. స్టార్ట్ అయ్యే టైం ఆగు. గిన్నిస్ రికార్డ్ బ్రేక్ ఎత్తి అదా 1 2 3 అవి అది కిసైపోరే 5 6 ఒక్కడు పడే టైం అయిపోయింది. గిన్నిస్ రికార్డ్ బ్రేక్ ఎత్తా అన్న. గిన్నిస్ రికార్డ్ మా ఊరిది అయితే సిద్దిపేట గిన్నిస్ రికార్డ్ టబ్లో ఒకటైతే సిద్దిపేట గిన్నిస్ రికార్డ్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరు పార్టిసిపేట్ అవుతారు అంటే కోతి స్టార్. 3 2 1 అబ్బా ఒకటి నువ్వు తీసుకురాక ఏమవుతుంది. స్టాప్. 13 సెకండ్ల మనోడు కూడా సేమ్ టు సేమ్ నా దాకానే వచ్చిండు, ఒకటే వేసిండు. దీంట్లో రూల్ ఒక్కటే, 2 ఒక్కసారి వేయద్దు, ఒకటే వేయాలి. అన్న ఒకసారి ఒక్కసారికి తెచ్చి పెట్టాలి ఇప్పట్లో కలిగి తీసుకోవాలి. కట్టుడా మలాడు లేదు. నువ్వు తీసుకో. 2 1 కుట్టి చేత ఎత్తున్నా అరే బకెట్ వేయాలరా, బకెట్ కాదురా. బ్రేక్ అవుతుంది బ్రేక్ అవుతుంది. కింద పడ్డది కాబట్టి ఎలిమినేటెడ్. 2 పడ్డాక టైం అయిపోయింది. సిద్దిపేట రికార్డ్ బ్రేక్. అట్లా ఆనందపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బాబాయ్ నేను లాస్ట్ 2 1 ఎందుకు ఆవేశం పడే చెప్పరా. బాబాయ్ వచ్చేసి గిన్నిస్ రికార్డ్ ని బ్రేక్ చేయడంలో ఫెయిల్. దూరం కూర. అయ్యో ఇంకోటేనా గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయడం లేదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ప్లేస్ లో మచ్చగాడు అయితే పార్టిసిపేట్ అవుతున్నావు. చూద్దాం ఎన్ని పడేస్తాడు ఏం కదా అని. అట్లా అంటారు మచ్చ అంటారు. బకెట్ కాడ కాదు.
గంటే 3 పడ్డాయి. 13 సెకండ్లలో 3 పడేసిండు, తాజానికంటే తక్కువనే. సో ఈ రికార్డ్ ని కూడా బ్రేక్ చేయడంలో మన నెక్స్ట్ గిన్నిస్ రికార్డ్ వచ్చేసి గాయస్ ఈ బెలూన్స్ తో అయితే వేయబోతున్నామో అది వచ్చేసి ఏంటిది అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్ గురించి చెప్తా. 39 మినిట్స్ వచ్చేసి ఈ 3 బెలూన్లని గాలిలో అయితే ఆపిన ఒక పర్సన్, అతని పేరు మీదనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవుతున్నది అనమాట. సో ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే అదే గిన్నిస్ రికార్డ్ని బ్రేక్ చేసే అటెంప్ట్ అయితే చేయబోతున్నాము. ఒకవేళ మనం 39 నిమిషాల కంటే ఎక్కువ అంటే 40 నిమిషాలు అనుకోరు, 40 నిమిషాలు గాలి ఆపినాం అనుకో మనం విన్ను. అర్థమైందా? గాలి ఆపంటే ఏంటిది? నువ్వు కూడా కాదు గాలి ఆపుతూనే ఉన్నారు. ఓకే స్టార్ట్ అనగా ఇచ్చి పెడతా. 2, 1. అయ్యా 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 వచ్చా 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 13 seconds లోనే అయిపోయింది. సేమ్ ఇట్నే 40 నిమిషాలు ఆపాలి. ఇప్పుడు ఒక్కొక్కరు పార్టిసిపేట్ అవుతారు, చూద్దాం ఎవరు ఎన్ని సెకండ్లు ఆపుతారు, ఎవరు ఎట్లా గెలుస్తారు అని చెప్పి. ఆటోమేటిక్గా పోతూనే ఉంటాయి బెలూన్స్, అవి బాల్. సెకండ్ వచ్చేసి కోతి స్టార్. 3, 2, 50 నిమిషాలు స్టార్ట్. ఎటు పోతున్నావు? మంచిగా ఆపిండు రే. కోతిగాడు వచ్చేసి టైమర్ స్టాప్ చేయలే కానీ 21 సెకండ్స్ దాకా ఆపిండు. మంచిగా ట్రై చేసిన. నీకు డబుల్ గాలి వచ్చి అడవికి పోతున్నాయి కానీ గాలి రాకుంటే బరాబర్ ఉంటుంది ఒకటే ప్లేస్ లో. గుడ్ గుడ్. నెక్స్ట్ వాడు ఇంకా ఎక్కువ అవుతాడు కావచ్చు, చూద్దాం నెక్స్ట్ ఎంత అవుతుంది ఏం కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఎవరు అంటే తాజ్ గాడు. 3, 2, 1. 5 సెకండ్లు కూడా కింద పడగానే వాళ్ళైపోయింది. 3, 2, 1. రెండు సెకండ్లు కూడా లేడు. జర గాలి వస్తున్నా అంటే ఇసురు. నెక్స్ట్ వచ్చేసి కూర. 3, 2, 1. 4 సెకండ్స్ 5 సెకండ్స్ ఆయండి అంతే, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మచ్చ. 1. మీరు దూరం రెడీ. 3, 2. బరాబర్ అవుతుంది. చార్మినార్ దిక్కు పోతుంది. గుడ్రా మచ్చ గుడ్రా. సిద్దిపేట రికార్డ్ వచ్చేసి ఎవరి పేరు మీద రికార్డ్ అయిందంటే కోతి అని పేరు మీద. సెకండ్ వీడు, థర్డ్ నేను, ఫోర్త్ నేను, ఫిఫ్త్ వీడు, సిక్స్త్ వీడు. 21. ఈ వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ అటెంప్ట్ కూడా వచ్చేసి మన నెక్స్ట్ గిన్నిస్ రికార్డ్ వచ్చేసి గైస్ చాలా అంటే చాలా స్పెషల్. అది ఏంటి అంటే మనం ఛాయ్ తాగుతూ ఉంటాం కదా కప్స్, ఈ కప్స్తో అయితే నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ ఉంది. అది ఏంటి అంటే ఒక పర్సన్ వచ్చేసి ఏం చేసిండంటే ఇక్కడ మీకు ఎన్నైతే ఇది కప్స్ కనిపిస్తున్నాయో ఈ కప్స్లో 25 కప్స్ని ఏం చేసిండంటే ఒక్కటే చేతితోని హోల్డ్ అయితే వేసిన అనమాట. చేతులు అరచేతులు కాదు, మొత్తం ఏళ్ళకు ఈ విధంగా మొత్తం టోటల్గా 25 కప్స్ వచ్చేసి బ్యాలెన్స్ అయితే వేసి ఇట్లా పట్టుకున్నాడు. సో అది వరల్డ్ రికార్డ్ ఉన్నది. ఈ రోజు మన దగ్గర ఎన్ని ఉన్నాయా? 26 ఉన్నాయి. 26 కప్స్ అయితే ఉన్నాయి. ఇవి అన్నింటి ఒకవేళ మనం చేతిలో హోల్డ్ చేసినట్లయితే మన వరల్డ్ రికార్డ్ వచ్చేసి సెట్ అయితే అవుతుంది. అది కూడా ఎంతసేపట్లో వేయాలి? 1 నిమిషంలో వేయాలి. వరల్డ్ రికార్డ్ కొద్దిగా ఇవి పెద్ద ఉన్నది ఎత్తే అయిపోయి చిన్న చిన్నది తెచ్చారు. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ వరల్డ్ రికార్డ్ స్వీట్ అయితే ట్రై చేస్తుంది. కమాన్, ఏళ్ళు పొడుగు ఉన్నది ఛానల్ గెలవాలి. స్టార్ట్. 2 నిమిషంలో మొత్తం వేయాలి. జల్దీ 2 నిమిషాలు. 5 నిమిషాలు.
సిడి 3 4 చాయ్ చాయ్ పార్సల్ కింద పడితే మైనస్ 5 చాయ్ 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 అరే చాయ్ 6 హోటల్లో పని చేసిన అప్పుడు ఎట్లా 6 ఇన్ని టైం వేస్ట్ అయిపోయింది 7 8 9 10 అజ్జలు చేస్తావురా 11 పలగొట్టిండు ఒకటి 12 13 అయిపోయినా గీడికే స్టాప్ ఇయ్య ఏం చేసుకోవాలి శీలాపుతుండు దేవుడు 14 ఏ ఇంకోటి 15 16 17 ఓన్లీ ఏళ్ళకేనా 18 4 3 2 మధ్యలో ఆపుకోవచ్చా? సో మొత్తానికి అయితే గాయస్ మన జాంబియాడ్ వచ్చేసి 18 కప్స్ అయితే చేతి పైన హ్యాండిల్ అయితే వేసిన పైగా 18 19 3 అదే పెడితే అయిపోతాయి 4 5 6 7 అనేది ఫస్ట్ అనేది ఇది కూడా వేరే ఏలు అరే ఇందులోనే ఏలు ఉన్నదా పక్క ఏలు అరే అదేనా మన జాంబియాడ్ వచ్చేసి గాయస్ మొత్తం 18 కప్స్ వచ్చేసి చేతి పైన ఆపిన 1 మినిట్ లా నెక్స్ట్ కోతియాడు వాని కోసం ఏళ్ళు పెద్ద ఉండదు నా దగ్గర చిన్న ఇట్లా పెట్టుకోండి ఇట్లా. మళ్ళా స్టార్ట్ చలో 3, 2 1 స్టార్ట్ 3 యా, యా, ఒక్క ఏళ్ళకి 5 వేయాలి అది కదా నువ్వు ఏడెత్తావు నాయన ఒకేళ్ళకి 4 ఎత్తున్నావు పడతలేదు అది ఇడికి రావద్దు వాళ్ళు యా ఇయ్యనా మంచిగా ఎత్తును అన్నా రెండు ఛాయలు పర్సలే అన్న నువ్వు ఏ టీచర్లో పని చేసినారో ఏ షాప్లో పని చేసినా ఈ టైంలో కానీ తెలియదు. వాడు ఏ షాప్ లో వేయలేదు మానికే షాప్ ఉండే అమ్మేడు కానీ జిపేట్లో అమ్మిండు కొన్ని రోజులు ఒకటి మర్చిపోయింది బుడదలు మర్చిపోయి ఎన్నేనే తీసి పెడుతుడు 2 పడతలేదు మెల్లబెట్టు మెల్లబెట్టు ఇంకా చిన్న టైం గడుచు పెట్టు 4 3 2 1 స్టార్ట్ ఇది ఏ పడతలేదు మరి అవి మెత్తగా కావచ్చు 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇరురా 15 కోతియాడు వచ్చేసి 15 కప్స్ అయితే ఆపిండి చేతి పైన ఇప్పుడు నేను వీడి పట్టే అసలుకే పట్టే నాకే పట్టే అంటే 3, 2 1 స్టార్ట్ ఒక ఏళ్ళకి రెండన్నా ఒకటన్నా 5 పడాలి 5 పడితేనే టార్గెట్ కంప్లీట్ అవుతుంది 5 ఎడ పడతాయి నీ చెయ్యి పడతాయా ఇది అటే కింద ఉంటాయి పొడుగు ఉండాలి సన్ను ఉండాలి అట్లయితే పడతాయి మొత్తం దిగెత్తున్నాడు ముఖం పెట్టినట్టే పెడుతున్నాడు గ్లాస్ ఉంకురం అలా రావి అవి గుండు మీద కొడతాడు కప్పు ఇవన్నా కావాలి ఇది ఇస్తాయి అట్లా ఇట్లా చెయ్యి ఆనంద ఇట్లా వీడు ఆనంద్ బాడికి బాడీ కింద ఆపుకుంటున్నావు ఏ పడతలే మొత్తం పడతలే ఏలు బర్రెకే ఉంది అది పడతలేదు మా నాయి నేను అందుకే ఫస్ట్ మెల్లమెల్లే చిన్న ఆయన మంచిగా తర్వాత పెద్దవి పడలేదు ఇక బర్రేలు నాకెట్లా మరి ఇప్పుడు నేను పడుతుంది అయిపోయింది దింపు ఇది హ్యాండిల్ దింపు ఇటు హ్యాండిల్ తిప్పాడు చా, తిరగొట్టిన ఒకటి టైం టైం ఇంకా ఉన్నది ఒకటి 2 3 4 5 6 10 ఇరుకుడు వాడు 12 అంతే 12 చా. 12 పెట్టా కూర వాడు ఇప్పుడు దా ఇంత పట్టే ఏ నువ్వే అది వాటే పట్టే ఒక్క ఇంకొకటే కప్పు వాలిపోతాడు అరే ఎదురు నాయన నువ్వు నువ్వు ఏంద్రా నాయన
3, 2, 1 స్టార్ట్. ఒకేళ్ళకి ఒకటే ఒకేళ్ళకి ఒకటే ఆ పట్టుకునేది హోల్ ఎంత ఉందంటే ఘోరం ఎంత ఉంది మన ఏలు ఎంత ఉంది. దగ్గర పెట్టు మీద పెట్టక పడిపోతాయి. ఊరిని అవి ఇలా పోతే లేదు అది ఏడవడం. తక్కువనే డిఫరెన్స్ చూడదు ఎట్లుంది. ఈ పైకనే ఎక్కువ పెట్టాడు వీడు. నా 2 ఏళ్ళు కలిపితే అది ఒక ఏళ్ళు అది. ఉరికింది. అబ్బా. పెద్ద పెద్ద కప్పులు ఇరేగా బక్క కప్పులు ఇస్తారు. నీ స్టాప్ తీసుకో వాడు వచ్చాడు. ఈ ఎందుకు కప్పులు? మళ్ళీ ఫస్ట్ కాదు మంచి పెట్టలే మళ్ళీ పెట్ట తీసి పెట్ట. ఆడికి ఇక్కడికి పట్టదు ఇక టైం చూడు. చూసుకో టైం చూడు చూసినా ఆనిచ్చుకోతున్నాను అంటిగా ఆనిచ్చుకోవద్దు. పెట్టు ఇక్కడ పెట్టు. ఆ ఏలు పడతలేదు. పడవలు ఏం చేయాలి పట్ట జర పట్ట చేయి కట్ట పట్ట. దొడ్డుగా పట్టాల కట్టి 2 3 10 ఓన్లీ 10 ఆయ్, నిరుతుంది నేను ఇస్తాను అది అది షే ఏంద్రా అది రాకపోతే అట్లా ఉంటుంది గ్లాస్ ఉంగరం. అమ్మతాడు బంగారం విరిగిపోయింది గోరు పెట్టుకుని ఉంగరం. సైడ్ పెట్టరు. ఎన్ని 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 6 9 12. సేమ్. నెక్స్ట్ నియో. కారు పెట్టారు పెట్లా. గట్ల గట్ల అది. ఒక్క పడతా ఇంకా మెల్లనే మెల్లనే. సుర్రు పడదు ఇక చిన్న ఉంది నాకంటే సన్నవాడే పొడుగునే కావు గోర్కే ఒకటి వేయచ్చు. గోరే మైదా పెట్టుకోండి గోరుకు. నీవు 5 పెట్టినా ఒక్కటే ఏలుకో. పలిగింది మళ్ళీ మెల్ల ఇచ్చాడు బాగా వేయలేదు ఇక స్టెబిలిటీ అవుట్ అవుతుంది ఇక. అన్ని వాడాలి అన్ని వాడాలి. ఒకటే పట్టిదావు పడై పడే ఇప్పుడు సార్ ఏంటి సార్ మీరు గన్ను పెడుతున్నారు? ఏంటి సార్ మీరు సార్ బాగా సందే లేదు. సార్ మీరు చాయంతురు షాప్లో 10 పెట్టినా. సార్ మీరు టీచింగ్ చేయనప్పుడు 2 పడతాయి ఎక్స్ట్రా. అబ్బో హైయెస్ట్ అని 18 కదా. వీడు ఎస్టేట్ 18 వదిలేసి. గోర్కే ఒకటి. గోరుకై గోరు పట్లే ఇంకా వాటి ఇట్లా రివర్స్ చేయాలి. అదే రివర్స్ పెట్టు. మీరే మాకు గిన్నె ఇక్కడ కావాలి. 4 3 2 మాకు గేల్కే స్టాప్ అచ్చా వల్రి కర్రా. ఏం కావాలి పెద్దది కావాలి. ఏమైతే ఏం కాదు సారీ 16 నియో. అందరు బోట్లే నాకంటే నీ ఎలుసు ఎంత పెద్దగా ఉన్నాయి అవి. ఏంద్రా ఏం లాక్కట్లే వెళ్ళాడు సేమ్ ఇది చూడు. Same. నా ఒక్క ఏళ్ళు 2 ఏళ్ళు అంత ఉన్నది. కాదు, 3 ఏళ్ళు. అయ్యో, నీ పొట్టనే ఈ పొట్టనే కలిసిపోయిందందరూ ఇలా చిక్కునేలంటున్నది. ఏ నీకన్నా రాయిపోయింది చేతి ఈ రికార్డ్ అటెంప్ట్ చేయడంలో కూడా ఫెయిల్ అయితే అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రికార్డ్. మన నెక్స్ట్ గిన్నిస్ రికార్డ్ వచ్చేసి గాయ్స్ ఏంటిది అంటే ఈ పేపర్ ప్లేన్ థ్రోయింగ్ అనమాట. దీని మీద గిన్నిస్ రికార్డ్ ఎన్ని ఫీట్ల వరకు ఉంది అంటే 89 ఫీట్స్ అవుతుంది. ఒకవేళ అరే మన లోపల ఎవరన్నా ఒకరు ఒక 90 ఫీట్లు వేసారు అనుకోరి. 90 ఫీట్లు అంటే ఇక్కడ నుంచి వెళ్ళి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడికి ఒక ఒడ్డు కనిపిస్తుంది కదా మీకు. ఆ ఒడ్డు దాకానైతే ఉంది. 90 ఫీట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 26 మీటర్స్ 27 మీటర్స్. ఎంత 30 మీటర్లు కాదు 3 ఫీట్ల నర ఉంటుంది. క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది కదా గూగుల్ 3 ఫీట్లకు 1 మీటర్ అంటారుగా. 3 ఫీట్ల 3 ఫీట్ల చిల్లర 93 ఉంటుందా మీటర్స్. మీటర్స్
బరాబర్ 27.4 మీటర్స్. సో ఇక్కడ నుంచి త్రో చేద్దాం, చూద్దాం ఎవరిది పోతుంది ఏం కదా అని చెప్పేసి. బరాబరా ఒడ్డు దాకా. ఓకే, అరే ఎవరి స్టైల్ వాళ్ళు తయారు చేసుకోర్రా, నాకు తెలియదు. ఎవరు ఎక్కువ దూరం పోతో చూద్దాం, ఎవరు పోతుందో చూద్దాం. పేపర్ మలిచి ఇసురు 90 ఫీట్ పోతా పేపర్ పోవాలి. వాళ్ళు రాయి కట్టేస్తా. ఏమయ్యా జింగిడు అన్నట్టు అది. చేయరి నా ఫ్లైట్ అయితే రెడీ అయిపోయింది. పొడుగు కారా రెక్కలు పెద్ద పెట్టినమ్మా, ఇది రెక్కలు పెద్ద పెట్టిన. బాగా దూరం పోతుంది. నెక్స్ట్ బాబాయ్ నీది, అది కూడా సేమ్ ఇదే నీదిరా, ఇదే నువ్వు కూడా మే చూద్దాం ఎంత పోతుందో. నీదిరా అట్నే ఎత్తవారా, పేపర్ గిట్ల అవుతుంది. గలుతుడు ఇంకా పెద్ద పెట్రోల్ బాగా మంచి లేదు. రాకెట్ అది. హలో ఇంకేం చేయాలి? ఒక్కొక్క స్టైల్ అవుతుంది. బాగానే పోతుంది కావచ్చు. డిఫరెంట్ ఇది ఎక్కడ ఫైటర్ ఫైటర్. రెక్కలు చలో 3, 2, 1. అందరికంటే ఎక్కువ దూరం వచ్చింది ఎవరిది అంటే మన కురాని. సెకండ్ ఎవరిది వచ్చింది? తాజీ అంది. థర్డ్ వీంది, ఫోర్త్ వీంది, లాస్ట్ నాది. ఏం చేసింది చెప్పాను, అందాక పోయి నిన్ను వదిలి వేరే మొదటి వచ్చింది నాయకే. వెళ్ళిపోతున్నాను పాట పాడింది. లాస్ట్ వచ్చేసి నాది కాదు, నా థర్డ్ బాబాయ్ గారి లాస్ట్. మరోసారి ట్రై చేద్దాం, మరోసారి 3, 2, 1. సెకండ్ నాది, మళ్ళా ఫస్ట్ ఇది కూర. ఈసారి ఫస్ట్ కిట్ గాడు, సెకండ్ కూర బాబాయ్, థర్డ్ కూర, ఫోర్త్ నేను, ఫిఫ్త్ వేడు. సెకండ్ వచ్చిన పేపర్ ప్లేన్ లో గిన్నిస్ రికార్డ్ ఏదైతే ఉందో దాని అటెంప్ట్ చేయడంలో కూడా ఫెయిల్ అయితే అయిపోయినాము. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. మన నెక్స్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏంటిది అంటే గైస్, ½ లీటర్ వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ అనమాట. ఇది వచ్చేసి ఎన్ని సెకండ్స్ లా ఆగిర్రు అంటే 1.75 సెకండ్స్ లా ½ లీటర్ వాటర్ బాటిల్ అయితే కంప్లీట్ చేసేసారు. ఒకవేళ ఈ గిన్నిస్ రికార్డ్ ని మనం బ్రేక్ చేయాలంటే 1.74 సెకండ్స్ ఆగాలి. తాగినోడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసినట్టు, ఒకవేళ తాకుంటే జింగిడ్ అన్నట్టు. అటే పోతే తాయ్ అటే పోతే అయినా రికార్డ్ అయినట్టే. నీళ్ళు మింగాలే, నోట్లు ఆగద్దు. మొత్తం మింగిండా? పైన ఖాళీ ఉంటే అదే అవుతుంది. ఫస్ట్ ఎవరితో స్టార్ట్? ఫస్ట్ కూరతో స్టార్ట్ చేద్దాం. కూరతో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చూద్దాం. ఇప్పుకో ఏం కాదు. 3, 2, 1. పచ్చనే 0.01 సెకండ్ కూర వచ్చేసి ఫస్ట్ ఫ్లాప్ అయిపోయిండు. సెకండ్ నేనా ఆవరే ఎందుకు అవుతున్నారా? నేను డ్రింకింగ్ ఛాలెంజ్ అన్నిట్లా ఫెయిల్ అవుతా. ఎక్కువ వాటర్ కావచ్చు, వేరే కూల్ డ్రింక్స్ ఏదైనా సరే ఎక్కువ తాగలేను నేను. సో ఈసారి చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా అని చెప్పేసి. నోట్లో పెట్టి ఒక సెకండ్ అయిపోతుంది. కెమెరా గరికి పెట్టు. స్టార్ట్ 2, 1. ఉన్నాయి ఇంకా ఎన్ని సెకండ్ అయిందా? 6. ఆల్మోస్ట్ 8 to 9 సెకండ్స్ పట్టింది మన బాటిల్ ఫినిష్ కానీ. అబ్బో మొత్తం ఇట్లా ఒక్కసారి నీళ్ళు ఒత్తుకొని మింగగానే ఇదంతా చల్లగా అయింది చెస్ట్ పార్ట్ మొత్తం. నెక్స్ట్ జాంబే వాడు నువ్వెన్ని సెకండ్ తాగుతా అనుకుంటున్నారా?
8 సెకండ్ ఆగి మొత్తం 10 సెకండ్ ఆగుతావు అదే ఒక్క సెకండ్ మా టార్గెట్. ఒక సెకండ్ సెకండ్ ఎట్లా పోతాయి అన్న? ఒక సెకండ్ ఆగుతావు 2 సెకండ్ పానం గాల్లో ఆత్మ పొక్కు నియమన్నది పొక్క కాదు ఖచ్చితంగా ఇట్లా బిస్కుట్ అంతే 3, 2, కక్కేవరా రే నువ్వు వీడు కక్కేవరా అంటే మొత్తం కక్కిండు వీడా ఇంకా నోట్లే వాళ్ళే ఎత్తులే వాడే మొత్తం కక్కెవరు అన్నది కక్కెవరు వాడు వాడు ఆయన ఆగక మళ్ళీ బయటకి ఎందుకు ఉంచిండు 0.06 సెకండ్స్ లల్లా దాయి మొత్తం ఇలా ఇట్లా మొత్తం ఇలా అది కొడతా కోతి లాస్ట్ నువ్వే ఓకే అబ్బో, లాస్ట్ వచ్చేసి కోతి ఆడు 2, ఆవు 3, 2, 1. సెకండ్ అయిపోగా అట్లా అవుతే సెకండ్ ఆగాలి ఒక్క సెకండ్ సెకండ్ 1 మినిట్ అయిపోయింది తాయినా ఆవు మనం అందరం డమ్మీ ఇప్పుడు అసలైన ప్లేయర్ అయితే కెమెరా ముందుకు వస్తాడు అసలైన ప్లేయర్ ఎట్లా అంటే మొత్తం డ్రింకింగ్ ఛాలెంజ్ అన్నిట్లో విన్నర్ అన్ని ఛానల్ విన్నర్ హాఫ్ లీటర్ నీళ్ళు తాగాక మళ్ళీ బయటకు తీయగలిగే సామర్థ్యం ఉన్నవాడు వీరుడు సూర్యుడు, యోధుడు సూర్యుడు, రాజు అంటే కిట్టు వాడు కూర కూర దారా మచ్చాడు అవునా? 6 పోయింది అది ఏం కాదు చెప్తలే బంద్ తీయండి మచ్చుతో మామూలు ఉండేది ఇగో ఈ అద్దం ఇది తాగుతాడు డైరెక్ట్ వచ్చిండు మళ్ళా ఇంతగానం చెప్పినందుకు తాగుతాడేమో అంటే ఒకటే సెకండ్ ఇట్లా మోషన్ ఇట్లా వచ్చిండు 1.75 సెకండ్స్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలి సో మాతోనైతే గాయస్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది కూడా బ్రేక్ చేయడం పాసిబుల్ అయితే కాలేదు. సో మొత్తానికి గాయస్ ఇది మేము అటెంప్ట్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వీటిని బ్రేక్ చేయడంలో మేమైతే ఫెయిల్ అయితే అయిపోయినాము. ఇవన్నిట్లల్లా పాసిబుల్ అయ్యేది ఏమైనా ఉన్నాయంటే మనం బొమ్మలు వేసినాం కదా అదొకటి పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చిటికల్ది కూడా కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అదైతే ప్లేన్ది అది అన్ని సహకరించాలి. గాలి మనం తయారు చేసే ప్లేన్ అన్ని సహకరిస్తేనే మేబీ అంత దూరం అయితే ఇప్పుడు మనం గింత చేసినాం పెద్ద పేపర్ దానికి కూడా మెజర్మెంట్స్ ఉంటారా ఏ పేపర్ యూజ్ చేయాలి ఏం కథ ఏంది అని చెప్పేసి ఏ పేపర్ యూజ్ చేసి తయారు చేసారు వాళ్ళు. దొడ్డు పేపర్ కొంచెం దొడ్డు ఉంటుంది కసన్ పేపర్ కొంచెం ముంగడ కొస్స అయితే అంత ముంగడు పోతుంది. సో మొత్తానికి గాయస్ ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.